హీరో బాలకృష్ణ స్పీడ్ పెంచారు. ఆల్రెడీ 2 సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ స్టార్ ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆ ప్రాజెక్ట్ కోసం ఒక క్రేజీ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట నందమూరి నటసింహం. ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? అయితే ఫాలో దిస్ స్టోరీ. నందమూరి బాలకృష్ణ స్పీడ్ చూస్తుంటే తన కెరియర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నారనిపిస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న NBK 111 షూటింగ్ స్పీడ్ గా కంప్లీట్ చేస్తున్నారు. ఇక జూన్ లో కొరటాల శివతో NBK 112వ సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ 2 సినిమాలు లైన్ లో ఉండగానే మరో క్రేజీ కాంబినేషన్ ని లైన్ లో పెడుతున్నారు. మార్క్ యాంటోనీ, గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి మాస్ సినిమాలతో కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అదిక్ రవిచంద్రన్. రీసెంట్ గా ఈ డైరెక్టర్ బాలకృష్ణను కలిసి ఒక పవర్ఫుల్ యాక్షన్ స్టోరీ లైన్ వినిపించారు. ఆ కథ బాగా నచ్చడంతో బాలయ్య వెంటనే ఓకే చెప్పేశారంట. దీంతో ఈ కాంబోకి సంబంధించిన న్యూస్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తర్వాత అజిత్ హీరోగా మరో మూవీ చేయాలనుకున్నారు అదిక్. AK-64 పేరుతో అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో అదే కథని బాలయ్యకు వినిపించి ఓకే చేయించుకున్నారా, లేక బాలయ్య కోసం ఇంకో కథను సిద్ధం చేశారా అన్న డిస్కషన్ జరుగుతోంది. అదిక్ రూపొందించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థే బాలయ్య సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయబోతోందట. అయితే ఈ సినిమా ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ అయితే లేదు. NBK 111, NBK 112 సినిమాలు పూర్తయిన తరువాతే కొత్త సినిమాను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు బాలయ్య.